జ్ఞానోపదేశకం శ్రీచంద్రశేఖరం గురుం భజే. అస్మద్గురు సమారంభం శ్రీకృష్ణ సాందీపమధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. శ్రీ సద్గురుభ్యో నమో నమః. ఇక్కడ అధిష్టాన స్థానం నందు ఉండబడిన సభాధ్యక్షులైనటువంటి శ్రీ అభయానంద కోదండ రామస్వాముల వారికి, మరియు అట్లనే వరుసగా అధిష్టాన స్థానంలో ఉండబడినటువంటి మా సోదరులైనటువంటి గురువులు, గురు మాతలు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క ద్వాదశ నమస్కారములు సమర్పిస్తూ, ఈరోజు శ్రీ నిర్మలానంద రాజయోగి శ్రీ నారాయణ రెడ్డి గారి వారి యొక్క గురువు గారు ఆకుల లింగమూర్తి గారి 11వ ఆరాధన సందర్భముగా ఇక్కడ మహోన్నతమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు మహనీయులు ఎన్నో విషయాలు చెప్పారు. బోధనా పద్ధతిలో పరిపూర్ణాన్ని గురించి, ఎరుగను గురించి అనేక విధాలుగా చెప్పారు. నేను కూడా మా యొక్క గురువు కృపచేత ఏది పలికిస్తాడో గురువు గారు ఆ విధంగా 4 మాటలు మీ ముందు ఉంచుతాను. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు. తడిలేని తీర్థము పొడిగాని ప్రసాదము అన్నారు పెద్దలు. తడిలేని తీర్థము పొడిగాని ప్రసాదము. తడిలేని తీర్థాన్ని కానీ పొడిగాని ప్రసాదాన్ని కానీ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూచారా? తడి లేకపోతే తీర్థాన్ని ఎలా స్వీకరిస్తాము, పొడి లేకపోతే ప్రసాదాన్ని ఎలా స్వీకరిస్తాము? కానీ అది మాత్రము ముమ్మాటికి సత్యమైనటువంటి తడిలేని తీర్థము పొడిగాని ప్రసాదం. ఏమిటి అది తడిలేని తీర్థము పొడిగాని ప్రసాదము అంటే, పెద్దల ద్వారా మనము గ్రహించినటువంటి విషయములలో ఏదైతే ద్వాదశ యొక్క విచారణలో ఉందో అది ఆ యొక్క వాక్యమే తడిలేని తీర్థము పొడిగాని ప్రసాదము. అది వానకు తడిసేది కాదు, రాతికి పగిలేది కాదు. అంటే తడిగానటువంటి తీర్థము, పొడిగానటువంటి ప్రసాదం. అదే బట్టబయలు. వానకు నానదు, ఎండకు ఎండదు, అగ్నికి కాలదు, వాయువుకి ఆర్పవేను సమర్థంగా అనేటువంటిది. దీన్ని భగవద్గీతలో అనుభవించారు. కానీ విషయం చెప్పడం మాత్రం దీని గురించే చెప్పడం. ఆ ఘన పరమాత్మ ఆ యొక్క పరిపూర్ణ పరభాష్యమునకు చెప్పినటువంటి మాటే. దేవుని చూడగవలెనని భావమునన్ భక్తి గలుగు పలువురకును. దేవుని చూడగవలెనని భావమున భక్తి గలుగు పలువురకును. ఆ దేవునికి నామ రూపము లేదని ఎరుగుండవలయును, అది నిజమన్నా. ఆ దేవుణ్ణి కనుగోను మన్నా, స్థావరముగు దేహ తన్మాత్రాలను చూచి దేవుడు ఇతాడనే ఈ వెర్రి భ్రమయేలా, అది నిజమన్నా. ఆ దేవుణ్ణి కనుగోను మన్నా. దైవాన్ని చూడాలి, దర్శించాలి, గ్రహించాలి అని ఎందరో భక్తిభావముతో స్త్రీలైతేనేమి, పురుషులైతేనేమి పలువురున్నారు. పలువురు అంటే ఎంతోమంది, ఇంకా దానికి లెక్కలేదు. కానీ ఆ నిజ దైవానికి నామము రూపము లేదని ఎరుగుండవలయును, అది నిజమన్నా. ఆ దేవుణ్ణి కనుగొనుమన్నా, స్థావరమగు దేహ తన్మాత్రలను చూచి దేవుడు ఇతడనే ఈ వెర్రి భ్రమయేల. స్థావరములగు అంటే స్థావరములు జంగమములు అని 2 రకాలుగా ఉన్నాయి కదా, చరములు అచరములని. ఇలాంటి దృశ్య ప్రపంచాన్ని అంతా చూచి ఇది నిజదైవము, యదృశ్యం తన్నశ్యం. ఏ వస్తువు అయితే కంటికి కనిపిస్తూ ఉన్నదో అది నశించేదే. మరి అటువంటి దాన్ని దైవమని ఎందుకు అనుకుంటావు? పెద్దల ద్వారా గ్రహించినటువంటి విషయం ఏదైతే ఉన్నదో, రాకపోకలు లేనటువంటి రాజమార్గమై ఏదైతే ఉన్నదో దానిని
నామరూప క్రియారహితమైనటువంటిది ఏదో అది నిజ దైవం. ఆ దైవాన్ని చూడడానికి అందరికీ కూడా అలవి కాదు. మరి ఎవరికైతే అలవైతుంది? గురు కృప కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే అది అలవైతుంది, కానీ ప్రతి ఒక్కరికి కూడా కాదు. అయితే గురు కృప కలిగినటువంటి వారిలో కూడా సోమరులైనటువంటి వాళ్ళకైతే కుదరదు. దీనికి ఒక చిన్న ఉపమానం చెప్తాను. గురుభ్యో నమః. ఒక చిన్న పల్లెటూరులో అర్సకండమ్మా మాట్లాడుతున్నారు కదా తల్లి. తండ్రి కొడుకు మాత్రమే ఉన్నారు కుటుంబంలో. ఆ ఇంటిలో ఆడదిక్కులేదు పాపం. తండ్రి వంట చేయాలి, కొడుకు ఇతరత్ర పనులన్నీ చేయాలి. ఈరోజు ప్రతిరోజు అన్నము పప్పు చేసుకుంటున్నాం. ఈరోజు నేను నా కొడుకు రొట్టెలు చేసుకొని తిందాం అనుకున్నారు. ఎవరు? తండ్రి అనుకున్నాడు. ఆ కాలంలో ఈ సర్రాలు కదా, పిండి మిషన్లు లేవు కదా. అక్కడ గోడ కానిచ్చి పెట్టినాడు తండ్రి ఆ ఇసర్రాతిని. దాన్ని తెచ్చుకొని నడింట్లో పెట్టి సర్దాలు అనే ఉద్దేశంతో ఆ ఇసర్రాన్ని ఇట్లా ముట్టుకుంటానని తేలు పుట్టింది. ఎవరికి? తండ్రికి. కొడుకుతో చెప్తున్నాడు అనమాట తండ్రి, ఒరే నాయన, అవతల సందులో నా మిత్రుడు డాక్టర్ ఉన్నారు, అభయానంద కోదండ రామస్వాముల వారు, ఆయన దగ్గరికి పోతే తేలుకు మంది ఇస్తారా, పోయి రాపో అన్నాడు. సరే పోయాడు. స్వామి మా నాయనకు తేలు పుట్టింది స్వామి, అర్జెంటుగా మంది ఇవ్వాలంటే స్వామి మీ మీద మీ పేరు చెప్పినారు, మీ దగ్గర పంపించాడు మా నాయన. అయ్యో అట్టనేమిరా, అయ్యో బాబు మీరు ఉండేది ఇద్దరే కదా, ఆయనకి ఎంత ఇబ్బంది కాదో. ఇదిగో నాయన బాబు, ఈ తేలు మందు తీసుకుపోయి మీ తండ్రికి ఎక్కడ తేలు కుట్టిందో అక్కడే పెట్టాలి. చూడు, ఎక్కడ తేలు కుట్టిందో అక్కడే పెట్టాలన్నాడు. సరే, తండ్రికి తేలు కుట్టింది నొప్పితో అల్లాడిపోతున్నాడనే ఉద్దేశంతో ఆ పిల్లవాడు తేలు మందు తీసుకొని పరుగిడుతూ వచ్చాడు ఇంటికి. ఇంట్లోకి వస్తానే తండ్రి లోపల రూమ్లో ఉన్నాడు. వాకిలి దాడుతానే, నాయన నీకు ఆడ తేలు కుట్టింది అంటే ఈ సర్రాతికి ఉండరా, ఈ సర్రాతి కాడ కుట్టింది అన్నాడు. పోయినాడు. వెంటనే ఈ సర్రాతికి తిక్కేశాడు. ఏమిటి? ఆ మందుని. మళ్ళీ తేలులోకి పోతుందా? పోదు. ఎక్కడైతే తేలు కుట్టిందో అక్కడ మాత్రమే పెట్టాలన్నారు కదా గురువు గారు, ఆ ఆయుర్వేద డాక్టరు. అది తీసుకొచ్చి తండ్రికి ఎక్కడైతే చేతుకో కాలికో ఎక్కడ తేలు కుట్టిందో అక్కడ పెడితే బాగయ్యేది. కానీ ఆ పిల్లవాడి సర్రాతికి తిక్కేశాడు, దాన్ని రుద్దేశాడు. ఈ సర్రాతికి తెలుపి పోతుందా? అట్లనే గురువు గారి దగ్గర చేరి నీవు పెడచెవులతో బోధ వింటే జన్మ సార్థకత చెందుతుందా? ఈ ఉపమానం చెప్పడం ఏదో వృథాగా చెప్పడం కాదు, ఉపమానం. అది ఉపమేయం. గురువుల దగ్గరకు వచ్చిన తర్వాత తనుమలను సమర్పించి ఏకాగ్రత కలిగి ఏకాగ్ర చిత్తముతో బోధ విని, ద్వాదశి అనగానేమి దాని వివరమేమి, షోడశి అనగానేమి దాని వివరమేమి, పంచదశి అనగానేమి దాని వివరమేమి, ఏ దానికి బోధ? గుర్తెరిగే ఎరుక రహితము కావడానికి బోధ. గుర్తెరిగే ఎరుక రహితం కావడానికి బోధ. ఆ గుర్తెరిగే శరీరం ఏదైతే ఉన్నదో అది లేకపోవడానికి కదా ఇది. అది ఉంటే మళ్ళా మొదలెత్తుతుంది, మళ్ళా జన్మలు వస్తాయి. విత్తు చేత చెట్టు వెలసిన రీతిగా కర్మ చేత జన్మ కలుగుచుండు, కర్మ భ్రాంతి విడదు కలియుగాత్ములకెల్ల నకిల జీవ సంగ ఆత్మలింగ. విత్తనం నుండి చెట్టు ఎలాగైతే మొలకెత్తుతుందో అదే ప్రకారంగానే కర్మ నుండి జన్మ వస్తుంది. విత్తనం నుండి చెట్టు వస్తుంది, చెట్టు నుండి విత్తనం వస్తుంది. అట్లానే కర్మ నుండి జన్మ వస్తుంది, జన్మ నుండి కర్మ వస్తుంది. ఈ జన్మ కర్మ నివారణం కొరకే పెద్దల దగ్గరికి పోవాలి. ఆ యొక్క పెద్దలు ఈ లేనటువంటి మార్గాన్ని చూపుతారు. జనుల నిరిదేవుడెవరికి కనరాడని, నామరూప కర్మ జననముల్గన అతనికి లేవని, ఆ జనవాక్యమే బయలుకెప్పుడు సహజమౌ వినరా, అనుమానము చాలించి కనరా, కని నామరూపాధికములున్న ఎరుకాను అనబోక వినబోక విడచి పెట్టరా పోని సహజమౌ వినరా, అనుమానము చాలించి కనరా. నాయనా శిష్య, ఈ లోకములో ఉండబడిన మానవులు తెలిసే మాట్లాడినారో తెలియకే మాట్లాడినారో
అది మాట పక్కకు పెట్టితే జనుల నిండే మాట మాత్రం ముమ్మాటికి సత్యమురా. ఏమన్నారు వాళ్ళు జనులు? జనులనిరి దేవుడు ఎవరికి కనరాడని, నామ రూప కర్మ జననములుగన అతనికి లేవని అనే కదా వాళ్ళు చెప్పారు. ఆ జనవాక్యమే బయలుకి ఎప్పుడు సహజమో వినరా. వాళ్ళు చెప్పినటువంటి మాట, ఆ మానవులు మాట్లాడినటువంటి మాట, తెలిసి మాట్లాడినా తెలియక మాట్లాడినా ఇది బయలుకు సూట్ అవుతుంది. చూడండి ఆయన, అనుమానము చాలించి కనరా. ఇంక ఎలాంటి సందేహం పెట్టుకోవద్దు శిష్య. కానీ నామ రూపాధికములున్న ఎరుకను అంటున్నాడు. చూచి బాగా చూడు, జగద్రూపకముగా ఉండబడినటువంటి ఎరుక జగత్తునంతా చూడు. చూచి దాన్ని అనబోక వినబోక విడిచిపెట్టరు పోని. అనేది అదే, వినేది అదే, కనేది అదే, తినేది అదే, అన్నీ కదా ఆ ఎరుకే కదా అని వస్తుంది. దాన్ని మాత్రం అనద్దు, వినద్దు, దాన్ని వదిలేయి. ఇదిగో ఏదైతే నేను సూచనగా చూపిస్తున్నానో దాన్ని చూస్తే నీవు జీవించి ఉండగానే జనన మరణములు లేనటువంటి స్థితి నీకు కలుగుతుంది అని చెప్తున్నారు గురువుగారు. మరి జనన మరణములు లేనటువంటి స్థితి కలిగినటువంటి వారు ఈ లోకములో ఎలా ఉంటారు ఏమంటున్నారు గురువుగారు? నాయనా, ఘట జలంబులందు గగన ఛాయ ఉన్నట్లు కుటిల జగముతోడ కూడి ఉన్న అతి విలక్షణార్థ స్థితిని జరించును అఖిల జీవ సంగ ఆత్మలింగ. ఏ ప్రకారంగా అయితే నిండుగా ఉండబడినటువంటి కుండలలో మధ్యాహ్నము వేళ సూర్యబింబము నీటిలో కనిపిస్తూ ఉన్నప్పటికైనా అది తాకడానికి కానీ ఆ బింబాన్ని వెలుపలకు తీయడానికి కానీ ఎలాగైతే సాధ్యము కాదో, అలాగని అటువంటి మహనీయులు అంటే గురుకృప కలిగినటువంటి వాళ్ళు, ఎరుక లేనిదని నిరసన చేసుకోబడినటువంటి మహనీయులు ఈ లోకములో ఉండి కూడా నీటిలో తామరాకు వలె, మజ్జిగలో వెన్న వలె, ఆ కుండలలో కనిపించే గగన ఛాయ అంటే ఆకాశంలోని మేఘం కావచ్చు, సూర్యబింబం కావచ్చు కనిపిస్తున్నాయి కానీ నీళ్ళలో ఉన్నాయా? అలాగనే అటువంటి మహనీయులంతా పరిపూర్ణ బోధకులైనటువంటి వాళ్ళు, ఈ యొక్క గురుకృప కలిగినటువంటి మహనీయులు ఈ లోకంలో అందరిలాగానే మెరుగుతూ ఉంటారు. కానీ వారి యొక్క నిర్ణయమే వేరుగా ఉంటుంది. అంటగా ఉంటారు అన్ని విషయాలలో కూడా. అటువంటి వాళ్ళు జన్మరహితులు. మళ్ళీ ఎటువంటి వాళ్ళు గురుకృప కలిగినటువంటి వాళ్ళు? వాళ్ళకి ఎలాగది ఇదవుతుంది? శతపత్రాత్తుని పొడగని అతి రయమున తిమిరమనికి అగుపడదట్లే అట్లతులిత గురుకృప కలిగిన మతిమంతుల చూచి ఎరుక మరి నిల్వబోదు సంశయముని మది నిల్పారాదు. స్మృతులందు ఇతిహాసములయందు సతతాము శ్రమ పాడి వెతికిన ఈ ఎరుక మరి నిల్వబోదు సంశయముని మది నిల్పారాదు. ఉదయించబోయే సూర్యుని చూచి ఎలాగైతే చీకటి నిలబడలేదో ఆ ప్రకారంగానే గురుకృప కలిగినటువంటి మహనీయుల దగ్గర ఉన్న పరిపూర్ణమును ఉండచూచి లేని ఎరుక లేకుండా చేసుకోబడినటువంటి మహనీయుల దగ్గర ఈ ఎరుక ఎంత మాత్రమూ నిలబడదు. అయితే వేదముల యందు కానీ, ఉపనిషత్తుల యందు కానీ, పురాణముల యందు కానీ, ఇతిహాసములు శాస్త్రముల యందు కానీ ఎంత కష్టపడి తిరగవేస్తే కూడా ఎరుక నిల్వబోదు. నీ మదిలో ఏమాత్రము సంశయమే పెట్టుకోకు నాయన. ఇదిగో నేను చెప్తున్నాను, ఉన్న పరిపూర్ణమును ఉండచూచి లేని ఎరుకను లేకుండా చేసుకోవడమే మన యొక్క శివరామ దీక్షితుల వారి సాంప్రదాయంలోని పద్ధతి ఇదేరా నాయన అని గురుదేవుల వారు చెప్తున్నారు. నా యొక్క ఉపన్యాసమునకు సమయం ముగిసిందని అధ్యక్షుల వారు సౌంకర్యం ఇచ్చారు. కాబట్టి నేను నా యొక్క ఉపన్యాసం ఇంతటితో విరమిస్తూ